సార్. ప్రస్తుతం మనం పర్వతగిరి మండల కేంద్రం సంబంధించిన మాల్యాతండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. మనతో పాటు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గోడ బీకే గారు ఉన్నారు. సో అంటే 10 సంవత్సరాల పాలన వారిదే నడిచింది. మళ్ళీ తర్వాత కాంగ్రెస్ను ప్రజలు ఏ నమ్మకంతోనైనా ఓటేశారు, మొత్తాన్ని గెలిపించారు. మరి ఇప్పుడు ఏ నమ్మకంతో తను ఈ గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి సర్పంచ్గా గెలుస్తారనే ధీమా ఏ విధంగా ఉంది తనకనే విషయాన్ని మనం వారి మనలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి సార్. మనం ఏంటంటే 9 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఉంది. ప్రతి ఒక్క ఏ పని అభివృద్ధుల పని ప్రతి ఒక్క పని చేసినాం. 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఊరియా కోత కానీ ఆయన 12 గ్యారెంటీలు కానీ ఇలాంటి ఏమో మాకు న్యాయం జరగలేదు సార్. ప్రజల కొరకు నిలబడేది అందుకోసమే. వాళ్ళకి ఎదిరిస్తాం, ఏదైనా ఉంటే మనం ఖచ్చితంగా పోరాడదాం, పని చేద్దాం, ప్రతి ఒక్క కష్టాలకి ప్రతి కష్ట సుఖాలు చూసుకుంటాం, మళ్ళా టీఆర్ఎస్ని గెలిపించుకుందామని ధీమాతోటి ముందుకు వచ్చిన సార్ నేను. ప్రజలకు అంటే అందరికీ ప్రతి ఒక్కళ్ళకు మాకు ఏం అభివృద్ధి చేయలేక 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో నడిపించిన దానికి ఏం అభివృద్ధులు జరిగిన అందరూ అండదండగా నాతోటి ఉండి అందరూ మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళాలని అందరూ సహకరించుకుంటూ అందరూ నాకు హామీ ఇచ్చినందుకు అందరికీ అందుకోసం బయటకు వచ్చిన సార్ నేను ఏదో ఆశించి ఏదో సంపాదించాలని కాదు సార్. ప్రజల సేవ చేస్తున్నానే వచ్చిన. ప్రజలకు సేవ 5 సంవత్సరాలు ప్రజలకు ఏ ఆపత్తి ఉన్నా ఆదుకుంటా, ఎక్కడ ఏ రాత్రి పగులు వాళ్ళకు అందంగా ఉంటా అని ధీమాతోటి బయటకు వచ్చి నేను దీని గురించి బయటకు వచ్చిన సార్. పక్కా ఉంది సార్. ఆ పార్టీ 10 ఏళ్ళ అభివృద్ధి ఉంది సార్. పక్కా మండలంలో కూడా మెజార్టీ కూడా చూపించేంత సత్తా మా బీఆర్ఎస్ పార్టీకి ఉందని కూడా చెప్తున్నా సార్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు కేసీఆర్ 9 సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు ఏ రకంగా అభివృద్ధి పనులు చేశారు, రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా విషయంలో అయితేంది, రైతు బంధు అయితేంది, పంటలు 3 సార్లు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రైతులకు 60 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేక కేసీఆర్ తెలంగాణ గురించి పోరాడి ఈరోజు తెలంగాణ తెచ్చిన క్రమంలో రైతులు సస్యశ్యామలంగా 9 సంవత్సరాలన్నరలో ఏ లోటు లేకుండా ఉన్నారు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎంత అల్లకొల్లను సృష్టించి అవినీతి పాలన కూరుకుపోయి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతు కోత ఉన్నది, రైతులలో యూరియా ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా రైతులకు రైతు బంధు సకాలంలో పడట్లేదు. రైతులు చాలా ఇబ్బందులలో ఉన్నారు. రైతు రుణమాఫీ లేదు. చాలా అంటే ఏ రకంగా చూసినా ఇప్పుడు నేను ఈ తండాలలో తిరుగుతూ ఉంటే 100% కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు 6 గ్యారెంటీలు పూర్తిగా విఫలమైపోయి ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. అసలు ఎందుకు వేసామరా ఈ కాంగ్రెస్కు ఓటు అని గ్రామాలలో విలేజ్లలో రైతులు విపరీతమైన ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ ఏమాత్రం పట్టించుకోకుండా అవినీతిలో కూరుకుపోయి ఏడ సంపాదించుకోవాలి, ఏడ కాంట్రాక్ట్ వస్తాయి, ఏడ కమిషన్లు వస్తాయనే ఆలోచనతో కాంగ్రెస్ అసలు ప్రజలను పట్టించుకోవడం మర్చిపోయి రైతుల బాధలు కష్టాలు ఏ లేకుండా ఈరోజు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లో బీఆర్ఎస్ రాష్ట్రంలో కాకుండా గ్రామాలలో రైతులు మేము కేసీఆర్ పాలన బాగా అభివృద్ధి అయింది కాబట్టి మేము బీఆర్ఎస్కే ఇస్తామనే ఆలోచనలో రైతులు ఉన్నారు. ఇప్పుడు మీరు అంటే గెలుపు ధీమా మీరు ఖచ్చితంగా వ్యక్తం చేయగలుగుతారా? 100% తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామాలలో గ్రామ సర్పంచులు మెజార్టీతో వస్తుందని మేము ధీమాతోటి ఉన్నాం. ఇదండి మాల్యాతండ ఒక సర్పంచ్ అభ్యర్థి, బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి యొక్క ధీమా మరియు పార్టీ అధ్యక్షుడు ఇన్ఛార్జి తన ధీమా కూడా ఏంటంటే మేము 100% మేము అచీవ్మెంట్ ఇస్తాము, ఖచ్చితంగా మేము గెలిచి చూపిస్తాం. ఎందుకంటే 10 ఏళ్ల పాలనలో రైతులను ఆదుకున్నది మా ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు కానీ హామీలు కానీ ఏది అమలు చేయలేదు కాబట్టి అది మాకు ప్లస్ అవుతుంది అనే ఉద్దేశంగా వాళ్ళ వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా గెలుపు ధీమాని. కెమెరామ్యాన్ కిషోర్తో శ్రీనివాస్.